హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందు కిచెన్. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడిలో చేసే పులిహోర అండి. బెంగళూరులో చాలా బాగుంది. ఈ గుడి కూడా చాలా చక్కగా ఉంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఆ గుడిలో చేసే ప్రసాదాన్ని ఇవాళ ఇంట్లో ఫస్ట్ సాటర్డేకి చేసి పెడుతున్నాను నైవేద్యంగా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అక్కడ వేడివేడిగా ఈ పులిహోర ఫేమస్గా చాలా బాగా ఇస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంది. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో గుడి లింక్ ఇస్తాను, చూడండి ఎక్కడుందో అడ్రస్. ముందుగా అయితే 50 గ్రాముల కన్నా కొంచెం తక్కువ చింతపండు తీసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత వేడిగా ఉండే నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఎసురు పెట్టుకొని ఇక్కడ మరుగుతున్న ఎసుట్లో పచ్చి బియ్యం అండి. ఇలా మామూలుగా దోసల బియ్యము, రైస్ బియ్యం ఉంటాయి కదా, పచ్చి బియ్యాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసురు మరుగుతున్న దాంట్లో వేసేసుకోవాలి. మామూలుగా దేవుడికి నైవేద్యంగా ఇత్తడి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ చేస్తారు గుళ్ళల్లో. అలాగే చేస్తున్నాను ఇవాళ. చాలా బాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా అడుగు పట్టినట్టు ఉంటుంది కదా, అందువల్ల. ఈలోగా మనం పులిహోర మసాలా రెడీ చేసుకుందాము. బాండీలో 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ధనియాలు ఒక 1/4 కప్పు వేసుకుందాం. ఇలా వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇందులోనే మిరియాలు కూడా 1 టీ స్పూన్ వేసుకుందామండి. ఇది ఫుల్గా అథెంటిక్ స్టైల్లో చేస్తున్నాను. అలాగే వెనిగర్ చిల్లీ అంటారండి. ఇది బెంగళూరులో దొరుకుతుంది. మనకు మామూలుగా ఇక్కడ కూడా మా సూపర్ మార్కెట్స్లో కూడా అందుబాటులో ఉంది. ఈ కాశ్మీరీ చిల్లీ లాగే ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, మామూలు ఎండుమిరపకాయలు కూడా 4 వేసుకున్నాను. వెనిగర్ చిల్లీ ఒక 6, ఇలా 4 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మనకు మంచి అరోమా వస్తుందండి. అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి పక్కన పెట్టుకుందాం. ఈలోగా రైస్ ఉడికిపోయింది. 3/4 భాగానికన్నా కొంచెం ఎక్కువ ఉడికితే చాలు, మరి మెత్తగా ఉడకకూడదండి. ఇలా 3/4 భాగం ఉడికిన వెంటనే అన్నం వార్చుకుందాం. ఈలోగా మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత అడుగు బాగాన ఎండుమిర్చీలు, అలాగే మిగిలిన దినుసులన్నీ వేసేసుకొని మెంతులు ఒక 7-8 గింజలు వేసేసుకుందాం. వేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ పులిహోర మసాలా అనేది ఇలా కలర్ఫుల్గా చూసారా, వెనిగర్ చిల్లీ అనేది కొంచెం రెడ్డిష్గా ఉంటుందండి, కలర్ కూడా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, బాగా మిక్స్ చేసుకున్న గుజ్జుని ఇలా స్ట్రైనర్తో వడగట్టేసుకుందాం. ఎందుకు అంటే మనకి ఇందులో దుమ్ము కానీ చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి, పిప్ అనేది అలా ఉంటుంది కదా, అలా ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా బాగా వడగట్టుకున్నట్లయితే మనకు రసం కూడా బాగా వస్తుంది, చిక్కగా కూడా ఉంటుంది. ఈ పిప్పి పడైకండి, ఇత్తలి పాత్రలు తోముకోవడానికి యూజ్ అవుతుంది, లేదు అంటే పడేయచ్చు. ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చింతపండు రసాన్ని చూడండి, ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. చాలా చిక్కగా ఉంది. వేడి నీళ్ళలో వేసుకున్న దానివల్ల వేస్టేజ్ అవ్వకుండా చాలా బాగా రెడీ అయిపోతుంది రసం అనేది. ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు వెడల్పుగా ఉండే బౌల్లో నువ్వుల నూనె మరొక 2 టీ స్పూన్లు వేసేసుకొని ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము. కొద్దిగా చిటపట్లాడుతూ వేగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళు వేసేసుకుందాము. ఇక్కడ నేను వేసే సాల్టేనండి, మళ్ళీ ఫైనల్గా మనం సపరేట్గా ఏం వేయము, అందువల్ల చూసుకొని కరెక్ట్గా వేసేసుకుందాం. అలాగే మనకు బెంగళూరులో చింతపండుతో పాటు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తారు, కాబట్టి మనం ఆ స్టైల్లో చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క అండి, ఎక్కువ కాదు, కొంచెం. అలాగే కొంచెం పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకుందాము. అలాగే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ చింతపండు రసం అనేది బాగా చిక్కపడిపోయి గొజ్జుగా రెడీ అయిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి రిలీజ్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, పెడితే ఒకలాంటి స్మెల్ వస్తుంది. మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేసుకుందాం. ఇలా బాగా దగ్గర పడిపోయి రెడీ అయిపోయింది కదా, చిక్కగా కొంచెం గొజ్జుగా ఉంది. ఈలోగా రెడీ అయిపోయిన దాన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారాలి. చాలా చక్కగా ఉంటుందండి. నువ్వుల నూనెతోనే చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే వెడల్పుగా ఉండే బౌల్లో మరొక 3 టీ స్పూన్లు నువ్వుల నూనె వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నామండి. పల్లీలు, కొంచెం పచ్చిగా ఉండే పల్లీలు ఒక 2 టీ స్పూన్లు వేసుకుందాం. పల్లీలు ఎక్కువ వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 70% వరకు వేగిన తర్వాత మిగిలిన దినుసులన్నీ, పోపు దినుసులన్నీ వేసుకుందాము. ముందే వేసేసినట్లయితే పోపు మాడిపోతుందండి, అందువల్ల ఇలా బాగా చిటపట్లాడుతూ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుందాం.
మనకి వేగేటప్పుడు తెలుస్తుంది కదండి, కొంచెం రంగు మారితేనే బాగా తెలిసిపోతుంది. ఇలా కొద్దిగా రంగు మారుతున్నప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఇప్పుడు ఎండుమిర్చి ఒక 3 వేసేసుకుందాము. అలాగే మినప్పప్పు 1 టీ స్పూన్, ఇందులోనే పచ్చిశనగపప్పు కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఈ దినుసులన్నీ వేసేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. మాడకుండా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిపోతుంది కదండి. అలా మిక్స్ చేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పసుపు ఒక 1/4 టీ స్పూన్ వేసేసుకొని ఇందులో స్టవ్ ఆపేద్దాము. ఇంగువ కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకుందామండి. ఇంగువ ఫ్లేవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని చివరిగా కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వేడిగా ఉండే ఆయిల్లో మిక్స్ చేసుకుంటేనే సరిపోతుంది. మరి సపరేట్గా వేయించాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పోపును కూడా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆపేసి. ఈలోగా అన్నం బాగా ఉడికించుకొని వార్చుకున్న అన్నాన్ని వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసేసుకుందాం. వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పులిహోర మసాలాని ముందుగా ఒక 2.5 టీ స్పూన్ వేసుకుందాం. ఇంతే వేసుకోవాలని లేదు, మీరు ఎంత కారం తినగలరో దానికి తగినంత చూసుకొని వేసేసుకోండి. అలాగే మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా ఒక 2 గరిటెలు వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకునేసి ఇందులోనే మనం చివరిగా పోపు వేసేసుకుందాం. అక్కడ పులిహోర మనకు ఈ మసాలాలన్నీ రెడీగా చేసి పెట్టుకొని వేడివేడిగా ఉండే అన్నంలో మనకు వచ్చే భక్తులను పట్టించి వెంటనే కలిపిస్తారండి. చాలా బాగుంటుంది పులిహోర. ఇంకో విషయం ఏంటంటే మర్చిపోకుండా ఎండు కొబ్బరి తురుము అయితే ఒక 2 టీ స్పూన్లు వేసేసుకుందాం. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కువ హార్ష్గా మిక్స్ చేయకూడదు, మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అన్నం వేడిగానే ఉంటుంది కాబట్టి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఎండు కొబ్బరి తురుము మరొక టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దేవుడికి ఇలాగే నైవేద్యంగా పెట్టలేక కాబట్టి ఒక ఇత్తడి పాత్రలోనో మట్టి పాత్రలోనో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెడతాం. మామూలుగా శనివారాలు అలా స్టార్ట్ అయిపోయింది కదా, అందువల్ల ఈ ఫస్ట్ శనివారానికి వెంకటేశ్వర స్వామి గుడిలో చేసే బెంగళూరు స్టైల్లో ఒక పులిహోర రెడీ అయిపోయింది. అథెంటిక్ స్టైల్లో చాలా చక్కగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మరెన్నో టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ గాయత్రి నందూస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి. మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి.